అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా శంఖం ఇంట్లో ఉంచుకుంటాం, సాధారణంగా దేవాలయాల్లో చూస్తాము, కొంతమంది ఇంట్లో కూడా ఉంచుకుంటాం కదా, ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలమ్మా? శంఖం చాలా పవిత్రమైనటువంటిదమ్మా. అది నిజానికి దాని లోపల ఒక జీవి ఉంటుంది, మొలస్కా జాతికి చెందినటువంటి చిన్న నత్త లాంటిది అనమాట. అది ఉంటుంది. అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం తెచ్చుకుంటాం. అవును. ఆ శంఖం ఎట్లా ఉంటుంది, మధ్యలో ఇలా కేంద్రం ఉండి దాని చుట్టూతా ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఒకటి ఓపెనింగ్ వస్తుంది, అంతే కదా? అవును. అలా ఉంటుంది. అంటే కింద లావుగా ఉండి పైన కొస తేరు ఉంటుంది. ఎప్పుడైతే ఇది చాలా పెద్దదిగా కనుకున్నట్టయితే దానికి ఈ కింద భాగంలో ఇలా లావుగా ఇలా కొస ఉంటుంది కదా, కింద భాగంలో కొంత రంధ్రం కూడా ఉంటుంది. ఆ రంధ్రంలోంచి కనుక మనం ఊదినట్టయితే మంచి శబ్దం వస్తుంది. శంఖనాదం చాలా పవిత్రమైంది అని చెప్తారు. శంఖనాదం ఎందుకు పవిత్రమైంది అది కదా మనకి ఎందుకు అన్నది తెలియాలిగా. ఆ శంఖంలో గాలి ఇలా ఊదినప్పుడు ఎన్ని రకాలుగా పెడుతుంది, ఇన్ని చుట్టాలు చుట్టి చుట్టు 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 పెడుతుంది. గాలి నేరుగా వెళ్ళిన దానికన్నా ఇలా చుట్టాలు చుట్టుకుని వెళ్ళేటప్పటికి దానికి ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది. మనమైనా దేవుడి చుట్టూతా ప్రదక్షిణం చేస్తే శక్తి వస్తుంది కదా, అంత అక్కర్లేదండి. దేవుడి చుట్టూ అక్కర్లా, ఇంట్లో నా చుట్టూనే తిరిగినా ఒకసారి ఇట్టా అంటే తప్ప నాకు ఆ ఎనర్జీ తగ్గదు, చాలా శక్తి వస్తుంది కదా. ఎలాగంటే బొంగరాన్ని ఇలా తిప్పితే అది నిలబడుతుంది పడకుండా. అవును. అంటే అలా నిలబడగలిగింది అంటే బొంగరానికి శక్తి ఎలా వచ్చింది, మామూలుగా పడిపోయింది, తిరగడం వల్ల వచ్చింది. ఈ గాలి ఇలా తిరగడం వల్ల కూడా చాలా శక్తివంతం అవుతుంది. ఇది శక్తివంతం అవుతుంది అనడానికి మీకు ఉదాహరణ మన గోల్కొండ కోట ఉంది. గోల్కొండ కోటలో ఆ రాజుగారు కూర్చునేటటువంటి సింహాసనానికి ఒక దిమ్మ ఉంటుంది, పెద్దది, ఇంత ఇంత పెద్ద దిమ్మ ఉంటుంది. అదే సింహాసనం అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తుండేవారంటే ఆ రోజుల్లో దాని మీద పెద్ద పరుపులు అవన్నీ పరిచి దాన్ని ఆసనంగా చేసేవారు. ఎట్టా చేసేవారో తెలియదు, చాలా ఎత్తుగా ఉండేటటువంటి దిమ్మ ఇక్కడ రాజుగారు కూర్చునేది అని. అక్కడికి 365 రోజులు 24 గంటలు చల్లని గాలి వీస్తుంది. ఎందుకు అలా చల్లని గాలి వీస్తుంది? బయట మండిపోతూ ఉంటుంది, అక్కడ మాత్రం చల్లగా ఉంటుంది. ఏమిటి అంటే దాని దగ్గరికి వచ్చేటటువంటి దారిలో చిన్న సొరంగం లాగా ఉండి, సొరంగం అంటే మనిషి వెళ్ళొచ్చు, ఇలా గాలి వచ్చి ఈ గోడకి తగిలి ఇటు తగిలి ఇటు తగిలి ఇటు తగిలి ఇటు తగిలి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి గాలి వస్తుంది. ఇట్లా ఇన్ని రకాలుగా ఇన్ని చోట్ల తగిలి వచ్చేటప్పటికల్లా ఆ గాలి చల్లబడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూడొచ్చు వెళ్ళి. ఓకే అమ్మా. ఇంకా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కూడా ఉంది, అది దీనికి సంబంధించింది కాకపోయినా ఆ దిమ్మ గురించి గనక కిందనున్నటువంటి వాళ్ళు ఇలా నేరుగా చూసి ఏదన్నా రాయి వేస్తే ఇక్కడ కరెక్ట్ పాయింట్ చూస్తే పక్కకు తగులుతుంది. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ వచ్చేట్టు కూడా దాన్ని చాలా పకడ్బందీగా తయారు చేశారు పూర్వకాలం వాళ్ళ. మరి ఆర్కిటెక్చర్ ఏమిటో మనకి తెలియదు, అంత అద్భుతంగా. ఇక్కడ వాడినటువంటి టెక్నిక్ ఏమిటంటే గాలి చల్లగా ఉండడానికి అనేక వంకర్లు తిరిగి రావడం. నేరుగా వీచిన దానికన్నా ఇలా వంకర్లు తిరిగి వచ్చేప్పటికి గాలికి చల్లదనం ఉంది. చల్లదనంతో పాటుగా శక్తివంతంగా కూడా ఉంటుంది. అది శంఖంలో అది పెద్ద ప్రదేశం, ఇక్కడ శంఖంలో తక్కువ ప్రదేశంలో గాలి ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగి వచ్చేటప్పటికల్లా అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములని ఆ శంఖం నుంచి వచ్చేటటువంటి గాలి ధ్వని కలిపి చంపేస్తాయట. ఏదన్నా ఒక శుభకార్యం చేసేటప్పుడు శంఖనాదం చేస్తాం. శంఖనాదం చేయగానే జరిగేది ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి సూక్ష్మ క్రిములన్నీ చనిపోతాయి, నశించిపోతాయి. ఆ గాలి వల్లే కాదు, అందులోంచి వచ్చేటటువంటి ధ్వని వల్ల కూడా. ఈ గాలితో పాటు ధ్వని వస్తుంది కదా, ఆ ధ్వని కూడా ఇన్ని మెలికలు తిరిగి వచ్చినటువంటి ధ్వని గనక ఈ మిగిలిన వాటిని ఆ ధ్వని చంపేస్తుంది. ఆ వాతావరణం అంతా సూక్ష్మ క్రిములు లేకుండా తయారవుతుంది. ఇలా ఒక శుభకార్యం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఈ శంఖనాదం ఈ పని చేస్తుంది గనక ఇంత సైన్స్ ఎందుకండి, ఏదన్నా పని చేస్తూ ఉంటే వాతావరణం బాగుండాలంటే శంఖనాదం చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మనం ఇంట్లో ఉంచుకుంటే గనక ఉదయం చేయాలా, సాయంత్రం పూట చేయాలా, అట్లా ఏమన్నా నియమం ఉందా? అట్లా ఏం లేదమ్మా, శంఖం ఉంచుకుంటే దాన్ని చాలా పవిత్రంగా ఉంచాలమ్మా. దాన్ని కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలి, దాన్ని నేల మీద పెట్టకూడదు.
లేదా ఒక మందిరంలో కూడా నేరుగా పెట్టకూడదు. దానికోసం ఒక పళ్ళెమో ఏదో పెట్టి, ఇంకా కొంతమంది అయితే దానికి ఇలా స్టాండ్ లాంటిది పెట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా దాన్ని గౌరవించేటటువంటి వాళ్ళు బంగారం గాని, వెండి గాని, ఈ శంఖం మొదలు, ఆ కొస, ఆ తొడుగులు కూడా తొడుగుతారు. ఆ, అవన్నీ తొడగకపోయినా, కనీసం ఇట్లా పైన పెట్టకపోయినా, ఒక స్టాండ్ లాంటిది పెట్టి దాని మీద పెట్టకపోయినా, ఒక ప్లేట్ మీద. నేరుగా పెట్టకుండా ఒక ప్లేట్ మీద పెట్టాలి. ఉమ్, ప్రతిరోజు దానికి కూడా పూజ. మిగిలినటువంటి అన్నిటితో పాటు ఒక ఉంటే పువ్వు పెట్టండి, లేకపోతే లేదు, శుభ్రం అయితే చెయ్యాలి ఆహా, దేవుడితో పాటుగా. ఆ, తర్వాత ఆ దేవుడికి అభిషేకం చేసేటప్పుడు శంఖంలో నీళ్లు పోస్తే కూడా అది మంచిది. చాలా పవిత్రం అంటారు. ఎందుకంటే గాలి, ధ్వని ఏ రకంగా అయితే ఇన్నిసార్లు స్పైరల్ మూమెంట్ లో వస్తాయో, గుండ్రగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ, అట్లాగే నీళ్లు కూడా అందులో పోసి కనుక దేవుడికి పోసినట్టయితే అవి కూడా ఎనర్జైజ్డ్ వాటర్ అవుతుంది. మామూలు వాటర్గా కాకుండా ఉమ్, ఆ నీరు కొంత శక్తివంతంగా ఉంటుందని శంఖంలో నీళ్లు పోసి అభిషేకం చేస్తారు. అయితే ఊదే శంఖం వేరు, అభిషేకం చేయడానికి శంఖం వాడే శంఖం శంఖం వేరు. వేరు. ఇది ఎవరైనా ఉంచుకోవచ్చమ్మా? ఎవరైనా ఉంచుకోవచ్చమ్మా. దాన్ని కాస్త పవిత్రంగా ఉంచాలి అంతే. ఆహా, అంటే ఎట్లా పడితే అట్లా కాకుండా. ముట్టుకోకుండా, అట్లా కాకుండా. ఇంకా శంఖం యొక్క విశిష్టత, ఇది సరైంది, మంచిది అని చెప్పడానికి, దీనికి శక్తి ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ప్రయోగం ఉంది. అమ్మా. ఈ శంఖాన్ని తీసుకెళ్లి బియ్యం డబ్బాలో అట్టడుగున పెట్టండి. ఉమ్, కొంచెం సేపటికి అది ఇలా 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 బియ్యం వాటంతట అవే కలిగి కదులుతూ శంఖం పైకి వస్తుంది. దీనికి సంబంధించి దైవశక్తి గురించి కూడా చెప్పండి ఒక్క మాట. అదే ఉమ్, అంటే అంటే శంఖంలో ఆ గాలి అలా గుండ్రగా తిరగడం వల్ల వచ్చేటటువంటి శక్తికి మనకి ఇందులో ప్రయోగాత్మకంగా పైకి ఆ వస్తుంది. పైకి రావడాన్ని బట్టి దానికి ఎంత శక్తివంతమైందో మనకి అర్థమవుతుందమ్మా. అందుకే శంఖాన్ని మనం దేవతా మందిరంలో పరమ పవిత్రమైనటువంటి దానిగా పెట్టుకుని ఆ శక్తి మనందరికీ రావాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఆ, అందరు దేవతలు కూడా ఒక శంఖాన్ని తమ చేతిలో ధరించున్నారు, పవిత్రమైంది గనక. ఆహా, దాని నుండి వెలువడేటటువంటి వాయువు గాని, ధ్వని గాని అంతా కూడా వాతావరణాన్ని పరిశుభ్రం చేసి సానుకూల స్పందనలు కలిగిస్తాయి. ఉమ్, ప్రతికూల ప్రధాన. స్పందనలు కాకుండా, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించటం ఉంటుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.